మే 2 అమరావతిలో ఏం జరగబోతోంది? ఆ మే 2 పైనే అందరి దృష్టి ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మే 2న అమరావతి పునఃశంకుస్థాపన చేయడానికి నరేంద్ర మోడీ మన ప్రధానమంత్రి గారు అమరావతి వస్తున్నారు. అయితే మే 2న దానికి ముహూర్తం పెట్టారు. ఆ మే 2న ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న దేశంలో జరిగినటువంటి విపత్కర కార్యక్రమాల వల్ల మోడీ మొత్తం షెడ్యూల్‌లో చాలా మార్పులు జరుగుతున్నట్టుగా తెలుస్తుందనమాట. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి మన మే 2 ఆ షెడ్యూల్ ఎలా ఉంది? దానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే డెఫినిట్‌గా ప్రధానమంత్రి మీద కొన్ని థ్రెటనింగ్సు, కొన్ని అలజడులు జరిగే ప్రమాదం ఉందని కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పుకుంటూ ఉంటాయి. అవన్నీ మనకిక్కడ అప్రస్తుతం కానీ, మన మే 2 కోసం మళ్ళా తెలుగు వాళ్ళు, అందులో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 1000 కన్నులతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 10 ఏళ్ల కా 10 ఏళ్ల క్రితం ఆయన శంకుస్థాపన చేయడం, ఎక్కడ వేసిన రాళ్ళు అక్కడే ఉండడం, అమరావతిలో ఎన్నో, ఎన్నో రోజులు అక్కడ ప్రజలు, రైతులు ఎన్నో విధాలుగా సమ్మెలు చేయడం, వాళ్ళ నిరసనలు చేయడం అన్నీ జరుగుతూ వచ్చాయి గానీ, అమరావతి అనేది పేరులోనే ఉండిపోయింది. పటాల్లో మిగిలిపోయింది. ఆయనటువంటి చంద్రబాబు గారు చేసిన డిజైన్‌లు అక్కడే ఆగిపోయాయి. కారణాలు ఇక్కడ అన్వే కారణాలు అన్వేషించడం అనవసరం అందరికీ తెలుసు గానీ, అయితే ఇప్పుడు మే 2 గురించి మాట్లాడుకోవాలంటే, మన ప్రధానమంత్రి ఆయన భద్రతను దృష్టిలో పెట్టుకొని, ఆయన డిజైన్ మొత్తం అక్కడ ప్రధానమంత్రి కార్యాలయంలో ఆయన భద్రతాదారులు అందరూ కలిసి చేసి పంపిస్తున్నారు. ఆయన ఆ ప్రకారం చూసుకుంటే కొన్ని ప్రోగ్రామ్స్ రద్దు చేయాల్సిన పరిస్థితొచ్చింది. దానికి కారణం భద్రతా చర్యలు. అలాంటప్పుడు అసలు ఆయన సభ ఎలా ఉండబోతోంది? ఆయన వచ్చి ఏం చేయబోతున్నారు? అంటే పునఃశంకుస్థాపన చేస్తారంటే పునఃస్థాపన చేస్తారు. మళ్ళా ముహూర్త ప్రకారం జరుగుతుంది. దాని తర్వాత మన అమరావతి గాని, రాష్ట్ర అభివృద్ధి గాని 1,00,00,000,00,000 పనులకి ఆయన ప్రారంభోత్సవం చేస్తారు. ఇది చాలా 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 శుభ పరిణామం. మంచి విషయంగా మనందరం చెప్పుకోవచ్చు. ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో చెప్తారు గదా! ఈ ఖచ్చితంగా అమరావతి ఇప్పుడున్నటువంటి టెన్యూర్‌లో కంప్లీట్ చేయాలని సంకల్పంతో అందరున్నారు. అయితే ఆయన ప్రోగ్రామ్ ఎలా ఉందనేది ఇక్కడ చెప్పుకోవడమే ఇవాల్టి ఉద్దేశం. దానికి కారణాలు ప్రధానమంత్రి ఆయన యొక్క కార్యాలయం నుంచి మన రాష్ట్ర కార్యాలయానికి, అలాగే పోలీస్‌కి, అలాగే సెక్యూరిటీకి కూడా కొన్ని స్పెషల్ ఇన్‌స్ట్రక్షన్స్ వెళ్తూ ఉంటాయన్నమాట. దాని ప్రకారం చూస్తే ఆయన తిరువనంతపురంలో బయలుదేరి మన గన్నవరం ఎయిర్‌పోర్ట్ అంటే విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కి మధ్యాహ్నం 2:55కొస్తారు. అక్కడి నుంచి హెలీప్యాడ్‌లో అమరావతి ఎక్కడైతే శంకుస్థాపన అంటే పునఃస్థాపన కార్యక్రమాలు చేస్తారో అక్కడికి 3:25కి అలా వెళ్తారు. అక్కడ అందరూ కలిసి ఆయన స్వాగతం ఇచ్చిన తర్వాత 3:30 నుంచి 4 గంటల 45 నిమిషాల దాకా ఆయన ఈ కార్యక్రమాలకి చేస్తున్నారన్నమాట. ముహూర్తం అన్నమాట అది. ఆ పెద్దలు పెట్టిన ముహూర్తంలో 3:30కి పునఃస్థాపన, అలాగే మిగిలిన పనులు 1,00,00,000,00,000 అభివృద్ధి పనులకి ఆయన శ్రీకారం చుట్టడం జరుగుతుంది. తర్వాత భారీగా జనాలనుద్దేశించి ఇప్పటిదాకా మాకు రాజధాని లేదని ఎన్నో రకాలుగా బాధపడి, ఎన్నో రకాలుగా ఇప్పటికీ ఏమీ లేదని నిరాశలో ఉన్న వాళ్ళ మీద ఆయన వరాల జల్లు, వాగ్దానాల జల్లు కురిపిస్తారంటలో డౌట్ లేదు. ఈసారి మాటలతో కాకుండా, కేవలం మట్టి, నీళ్ళతో కాకుండా ఒక మంచి భవిష్యత్తుకి ఆయన అంగీకరించినట్టుగాను, ఆయన మనసు పెట్టినట్టుగాను కనపడుతోంది. ఆ దిశగానే పవన్ కళ్యాణ్ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాని ఇప్పటిదాకా చేసుకొచ్చారు. గత 5 ఏళ్ళు గతం గదా! అదో పీడకల. అప్పుడేం జరిగిందో, ఏమి జరగలేదో, 3 రాజధానులు ఇవన్నీ చెప్పడంతో మొత్తం వెనక్కెళ్ళింది. సరే పక్కన పెడదాం. ఈ మే 2 అందరి జీవితాల్లో ఆనందం వెల్లివిరిసే రోజుగా మనం చెప్పుకోవాలి. అయితే ఆ స్టేజ్ మీద కూడా చాలా భద్రతా చర్యలకి ఎప్పుడు ప్రధానమంత్రి వచ్చినా కూడా లేదా పెద్దలు రాష్ట్రపతి గాని ఇలాంటి వాళ్ళొచ్చినా ఆ భద్రతా చర్యల్లో ఎటువంటి లోటు జరగకుండా ఎక్కడెక్కడ ఏమేమి ఇబ్బందులున్నాయి, ఎటువంటి ప్రమాదాలు పొంచున్న విషయంలో చాలా గట్టిగా కసరత్తు చేస్తారు. ఇంటెలిజెన్స్ కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ కూడా గట్టిగా పనిచేస్తూ ఉంటుంది. అయితే ఆ స్టేజ్ మీద కూడా కొన్ని సూచనలు అంటే 100 మందే వీవీఐపీలు, అలాగే ఒక 5,000 మంది దాకా ఆ సభలో వీఐపీలు, అలాగే జనం సమీకరించడానికి వచ్చిన జనం. వాళ్ళని ఆపలేం. ఎందుకంటే రెస్ట్రిక్ట్ చేయలేం. ఇదొక పండగ. అమరావతిలో ఒక పండగ. కాబట్టి అందరూ వస్తారు. ఆ సభలో స్టేజ్ మీద మోడీతో పాటుగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, కొంతమంది ఎంపీలు, కొంతమంది ఎంఎల్ఏలు
ఉంటారో తప్పితే, దాని స్టేజ్‌ని కూడా బాగా రెస్ట్రిక్ట్ చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. అలాగే వేదిక దగ్గర కూడా బందోబస్తు ఎక్కువ చేస్తారు. అయితే ఇక రద్దయిందేంటంటే, మామూలుగా ఉన్న ప్రోగ్రామ్‌లో ఇంతకుముందు చెప్పుకున్న ప్రోగ్రామ్‌లో ఒక రోడ్ షో ప్రధానమంత్రి గారు ఒక రోడ్ షో చేయడానికి అనుమతొచ్చింది. అంటే ప్లాన్ చేశారు. ఆ రోడ్ షోని ఇప్పుడు క్యాన్సెల్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడున్నటువంటి ఇవాళ రీసెంట్‌గా మనకి ఇచ్చినటువంటి షెడ్యూల్ తీసుకుంటే గనక, ఆ రోడ్ షో ఇంక ఉండదు. కాకపోతే ఆయన కార్‌లోనే కూర్చొని బయట ఆయన కోసం ఎదురు చేస్తున్న అశేష తెలుగు వాహినికి ఆయన, ఆయన పలకరిస్తూ చేతులు కలుపుతారు తప్పితే, ఆహ్, టీ మన టాప్ లేని జీప్ ఎక్కి అందరిని ఉద్దేశించి ఈ రకంగా పలకరించే మటుకు ఆ రోడ్ షో దాదాపుగా క్యాన్సెల్ అయింది. కార్ అలా మూవ్ అవుతుంటే వీళ్ళందరికీ లోపల నుంచే ఎంత మేర కనపడితే అంత మేర కనపడుతుంది. ఆయన అందరికి విష్ చేసి ఎళ్ళిపోతారనమాట. తర్వాత మన పునఃస్థాపన, శంకుస్థాపనకి వెళ్తారు. వేద మంత్రోచ్చారణల మధ్య మళ్ళా ఒక అద్భుతంగా శంకుస్థాపన అమరావతి అంటే స్వర్గానికి రాజధాని మాట. ఈ అంతే దేవతలుండే నగరం. అటువంటి పేరు పెట్టిన అమరావతి నిజంగానే స్వర్గతుల్యంగా ఏర్పాటు చేస్తారనడంలో ఎటువంటి డౌటు లేదు. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అంటే ఈ షెడ్యూల్ విషయంలో తీసుకున్నారు. ఎందుకంటే అభివృద్ధి, అలాగే ప్రధానమంత్రి యొక్క భద్రత కూడా ముఖ్యమే కాబట్టి తీసుకున్నారు. తర్వాత దాదాపు 4:45కి ఆయన సభలో జనాలందరినీ ఉద్దేశించి మాట్లాడి, అక్కడి నుంచి మళ్ళా 5 గంటలకి ఆ ప్రాంతం గన్నవరం వెళ్ళి, అక్కడి నుంచి ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీ వెళ్ళిపోతున్నట్టుగా తెలుస్తదనమాట. అంటే దాదాపు 3 గంటల నుంచి మన దగ్గర 5 గంటలు, 2 గంటలు ఈ అమరావతి పునఃస్థాపనకి, శంకుస్థాపనకి, అదే రకంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడడానికి, దాదాపు 1,00,00,000,00,000 అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన ఇప్పటికే పచ్చజెండా ఊపారు. ఈసారి ముహూర్త బలంగా అది చాలా స్పీడ్‌గా అవ్వడానికి చాలా శక్తులు కూటమిలో కలిసాయి కాబట్టి, అది చాలా త్వరితగతిన అమరావతి రాజధాని పూర్తవుతుంది. అలాగే తెలుగు ప్రజల భవిష్యత్తుకి ఎన్నో రకాలుగా ఇప్పటికే రూ. 1,00,00,000 ఆయన విడుదల చేయడానికి సుముఖంగా అంగీకరించారు. ఇవన్నీ మంచి పరిణామాలు. కాబట్టి మే 2న ఒక అద్భుతానికి శ్రీకారం చుడుతుందని అర్థం చేసుకోవాలి. ఇంక ఎటొచ్చి ఇది దీనిలో పెద్దగా తీసుకోవాల్సిందేం లేదు. ఆయన యొక్క భద్రతా దారులంతా ఆలోచించి చేసిన నిర్ణయం కాబట్టి, ఒక ఎట్టకేలకు ఒక రోడ్ షో ఒకటి క్యాన్సెల్ అయ్యే అవకాశం ఉంది. ఆయన కారులో వెళ్తున్నప్పుడు కారు లోపల కూర్చొనే సెక్యూర్డ్ కార్‌లో వెళ్ళినప్పుడు వెళ్తారు. అలాగే ఆహ్, దాన్ని మనం ఏమంటాం స్టేజ్. ఆ స్టేజ్ మీద కూడా ప్రతిసారిలా కాకుండా ఈసారి చాలా లిమిటెడ్ నంబర్స్ మాత్రమే ఉంటారని మనం అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా మే 2 ఏం జరగబోతుందంటే ఒక అద్భుతం జరగబోతోంది. అమరావతి నగరానికి పునఃవైభవం వచ్చే రోజు మన ప్రీతమ ప్రధాని మనకు మన కోసం వచ్చి మళ్ళా ఆయన అమృత హస్తాలతో మళ్ళా శంకుస్థాపన జరిగితే జరిగింది. ఆలస్యమైతే అయింది. కానీ ఒక మంచి జరుగుతుంది. ఇంత ముందు కన్నా అద్భుతం జరుగుతుంది. మొత్తం దేశంలో ఉన్నటువంటి మిగిలిన రాష్ట్ర రాజధానుల కన్నా అమరావతి మరింత శోభాయమానంగా తయారవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. దానికి ప్రజలందరూ కూడా ఎప్పుడా, ఎప్పుడా, ఎప్పుడు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికి ముహూర్తం ఖాయమైంది. ఇప్పటికి పెద్దలు మోడీ గారు ఆయన అభిమతాన్ని తెలియజేశారు. మనస్ఫూర్తిగా అందరి సంకల్పం ఉంది కాబట్టి అదొక మంచి రోజు. భలే మంచి రోజు అంటారు కదా! ఆ రోజు మే 2 ఆ రోజు ఎదురు చూద్దాం. త్వరితగతిన ఇది పూర్తయ్యి తెలుగు ప్రజలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ వాళ్ళు దాని యొక్క ఫలాలు పొందుతారని కూడా ఆశిద్దాం. మోడీ గారికి అంతా మంచి జరగాలి, రాష్ట్రానికి మంచి జరగాలని ఆశిస్తూ ఆయనకి శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు.